హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రియేషన్స్. ఈరోజు మనం రోటి పచ్చడి స్పెషల్స్లో చింతకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చింతకాయలని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత ఇట్లా రోట్లో పచ్చగా దంచుకొని గింజల్ని తీసేయాలి. ఈ విధంగా మనం తొక్కి పెట్టుకున్న తొక్కులో గింజలు అవన్నీ తీసేసి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని మెంతులు కూడా కొన్ని యాడ్ చేసుకొని రుచి కోసం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తాలింపు దినుసులు, ఎండుమిర్చిని కలిపి మనం ఇప్పుడు రోట్లో దంచుకుందాం. ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా మొత్తం మెత్తగా అయ్యేలాగా మనం దంచుకొని పెట్టుకోవాలి. కొంచెం కొంచెంగా ఈ చింతకాయ తొక్కుని యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి. మా ఇంట్లో చిన్న రోల్ కాబట్టి మేము కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ తక్కుకుంటున్నాం. పెద్ద రోల్ వాళ్ళు అయితే ఒకేసారి వేసుకొని దంచేసుకోవచ్చు. ఉప్పు మనం ఈ చింతకాయ తొక్కులో వేసి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాము. తర్వాత కావాలంటే మనం మీ రుచికి సరిపడా తర్వాత యాడ్ చేసుకోండి. చింతకాయ తొక్కులో ఒక గింజ కూడా లేకుండా మొత్తం క్లీన్ తొక్కు మాత్రమే ఉండేలా చూసుకోండి, లేదంటే పచ్చడి చేదొస్తుంది. ఈ విధంగా మెత్తగా పచ్చడిని రోట్లో దంచుకోవాలి. ఈ విధంగా పచ్చడి మొత్తం కంప్లీట్ చింతకాయ పచ్చడి అంతా రెడీ అయిపోయింది. ఇలా వేడివేడి అన్నంలో ఒక పచ్చిమిర్చి సైడ్ డిష్గా పెట్టుకుని వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా పచ్చిమిర్చితో కలిపి చింతకాయ పచ్చడి తింటాం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఈ చింతకాయ పచ్చడి ఉంటే నాకైతే కర్రీ కూడా అవసరం లేదండి. మొత్తం చింతకాయ పచ్చడితోనే తినేయచ్చు అన్నం మొత్తం. సూపర్. మేము ఫస్ట్ వేసిన సాల్ట్ అయితే మొత్తం సరిపోయింది, మాకు ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పచ్చిమిర్చిని కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చింతకాయ పచ్చడిలోకి పచ్చిమిర్చి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీతో తిన్న టేస్ట్ కంటే పచ్చడితో తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.